99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. జగన్ అబద్ధాలు బహిర్గతం, పీపీపీతో విద్యార్థులకు న్యాయం. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియా సమావేశం. పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిర్వాకాలు, కొన్ని వ్యవహారాలు, వాటి వల్ల ఈరోజు సామాన్య ప్రజల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిగ్గుతోని తలదించుకునేంత దౌర్భాగ్యమైన వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారున్నా తలదించుకునే స్థాయిలో, సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరపున మా అభిప్రాయాన్ని చెప్పడానికి, అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆందోళనకరంగా, చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇవాళ కొత్తది ఇంకోటి. చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. శామ్ రిజ్వీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు, ఆయన ఒక సిన్సియర్ అధికారి, ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి. ఇంకా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి. అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ. అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ఒక 3 స్టోరీస్, 4వ స్టోరీ చిన్నదనుకో, ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉందా. ప్రధానంగా 3 స్టోరీసు, 4వ స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు
అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ 4వ సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొట్టమొదటి సబ్జెక్టు, ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినాం, అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. జగన్ అబద్ధాలు బహిర్గతం, పీపీపీతో విద్యార్థులకు న్యాయం, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. రాష్ట్రంలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను, అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే
వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంటింటి ప్రచారం, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరే నాయకుల అంశాలపై ఈ భేటీలో కులంకషంగా చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేయాలని సమావేశంలో కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల వేడి చుట్టుముట్టిన తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు ఇచ్చారు. ఒక్కసారి నీ పాలన గుర్తు చేసుకో కేటీఆర్ అంటూ నాయని విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే నేను చాలా పెద్ద నాయకుని అయిపోతా అనుకోవటం అది చాలా హీనమైన చర్య. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యేలను ఏ విధంగా చూసిండ్రు, మంత్రులను వేదిక మీద ఏ విధంగా చికాకు పెట్టిండ్రు, దళిత డిప్యూటీ సీఎంని కారణం ఏందని చెప్పకుండా తీసేసినప్పుడు ఒక్క దళిత మంత్రి గాని దళిత నాయకుడు గాని మీ దాంట్లో మాట్లాడినరా? మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. అధికారులని మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఇవాళ మీరు మాట్లాడితే దానికి అర్థం ప్రజలు చూస్తూ అసహించుకుంటున్నారు మీ యొక్క దాన్ని. అంటే మీరు మీ సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని మీరు ఇవాళ మీ ఇంట్లో మాట్లాడిన ఆడపడుచు అవినీతి గురించి, మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక్క జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కరివేపాకంటే హీనంగా తీసేసారు. మీ యొక్క పాలనలో అధికారులను గాని, ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని, ఇంకెవర్లు గాని ఇలా అసమర్థత పోలీసు అని మాట్లాడుతున్నారు మీరు. పార్వతీపురం పట్టణంలో వన్ స్టాప్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పాల్గొన్న జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్ మహిళలకు ఏ కష్టం వచ్చినా ఒక పొట్టిల్లు లాగా వన్ స్టాప్ సెంటర్ ఉంటుంది. జిల్లాలో డోలి మోతులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఐటీడీఏ పీఓతో మాట్లాడి డోలి మాతల నియంత్రణకు అనుసంధాన రహదారి నిర్మించేందుకు వాహనాలు వెళ్లేలా 40 కోట్లతో రోడ్డు నిర్మిస్తాం. ప్రతి విద్యార్థి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఒక్క గిరిజన విద్యార్థులకే జ్వరం రావడం లేదు. సీజన్ కనుక జ్వరాలు అందరికీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ ఒకసారి రాద్ధాంతం చేస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ కురూపం ఎమ్మెల్యే 11 మంది గిరిజన విద్యార్థులు మరణించారని ప్రచారం చేస్తుంది. నిజంగా జిల్లాలో 11 మంది చనిపోతే వైసీపీ ఇద్దరికి ఎక్స్గ్రేషియా ఎందుకు ఇచ్చింది? 11 నెంబర్ అంటే వైసీపీకి చాలా ఇష్టం. పిల్లలు ఆరోగ్యం, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం. మోతలు అనేది మీకు అందరికి కూడా అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1300 కోట్ల రూపాయలతో డోలీ మోతలు ఉండకూడదని రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసే సంగతి మీ అందరికి కూడా తెలుసు. వేస్తూనే ఉన్నాం. కానీ డోలీ మోతలు లేకుండా ఉండాలి అంటే దాదాపు 4000 కోట్లు కావాలి మన రాష్ట్రంలో. ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అని అంటే, ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో గిరిశిఖర గ్రామాలన్నింటిలో కూడా డోలీ మోతలు అక్కడ కొంచెం ఉంటున్నాయి. కానీ మన ప్రభుత్వం వచ్చినాక, మన కూటమి ప్రభుత్వం వచ్చాక, మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేస్తూ రహదారి సౌకర్యం కోసం అక్కడ లోకల్లో ఉన్న సర్పంచ్ గారైతేనేమి, సహాయంతోనైతేనేమి, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ డిపార్ట్మెంట్ అయినా, పిఆర్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కొన్ని చేస్తున్నాం. అలాగే మేము కలెక్టర్ గారు, మేమంతా ఇప్పుడు ముఖ్య గారు మేమంతా అనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే మేము 1300 కోట్లతో రోడ్లు వేసినా ఇంకా మనకు బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి. అవి చెయ్యాలి అంటే మాకు ఇంకా 2 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. కానీ ఏదో ఒకటి అంటే మేము 100 రోడ్లు వేసినా
నేనైతే 100 రోజుల్లో 100 రోడ్లు వేశాను. దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ కొంతమంది ఒక డోలీ మూత కనిపిస్తే వెంటనే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అది మనకు ఎలాగో తెలిసిన విషయమే. ఒక మంచి పని వస్తే ఎక్కడో చివరి పేజీలో వస్తుంది, అదే చెడు అనుకో ఫస్ట్ పేజీలో ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఎంత గత 5 సంవత్సరాలు కనీసం ఒక గుంత కూడా కప్పలేదు. నాట్ ఈవెన్ ఒక గుంత కప్పకుండా వదిలేసిన రోడ్లకి ఈరోజు మొత్తం అన్ని చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేమంతా ఏమనుకున్నామంటే 4 నియోజకవర్గాల్లో ఏవేవైతే 4 నియోజకవర్గాల్లో మనం ఏవేవైతే ఇప్పుడు డోలీ మూతలు ఉన్నాయో ఆ డోలీ మూతల్ని మనం అరికట్టాలి. కొంచెం ప్రతి గ్రామానికి కూడా ఒక వెహికల్ వెళ్ళాలి, 108 వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తున్నామంటే మేమంతా కూర్చొని 3 వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, అలాగే ఆవిడ ప్రభుత్వ వైపు, నేను, కలెక్టర్ గారు, పీఓ గారు, మేమంతా కూర్చొని ఒక మాట అనుకుంటాం. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెహికల్, ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందజేస్తున్నామని గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆడకూతురు కూడా సంతోషంగా ఉండాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రజా ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని ఆయన కోరారు. గ్రామాలకు పంపి లబ్ధిదారుల ఎంపిక చేసి గ్రామంలో చాటింపు వేసి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ 1కి 2 సార్లు అప్లికేషన్ వెరిఫికేషను, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తారా లేదా అవన్నీ కూడా చెక్ చేసి మరి లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పారదర్శకంగా డిప్పు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్మెంట్ చేయాలనో ఆ ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్డు కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తూ ఉన్నాయి. పారదర్శకంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇల్లు లేని వారిని, పేదవారిని అర్హులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపుగా 180 మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇల్లు లేని వారు ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వాళ్లకు కొంతమందికి ఆల్రెడీ ఇండ్లు కేటాయించడం, వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో కూడా కేటాయిస్తాం. ప్రతి పేదవాడికి, గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాళ్లకు, ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలన్న సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే గతంలో పూర్తి కాని పనులు చేయించి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలింటే అవి కూడా ఇవ్వడము, కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టుకున్న వాళ్లకు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ప్రజాసేన అధ్యక్షులు కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చీఫ్ జస్టిస్ పై భౌతిక దాడి అమానుషమని, సిగ్గుచేటు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే అది భారత రాజ్యాంగం పైనే దాడి అని వారంతా అభిప్రాయపడ్డారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రం అందించారు. ఇలాంటి దారుణ కాండాలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు. దేశంలో మనుధర్మ పడగలు విప్పుతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సురేష్, పైడిమల్ల ఆనంద్, దోమలపాటి సత్యనారాయణ, కొప్పుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అంటే అది ఒక రకంగా భారతదేశ రాజ్యాంగం మీద, యావత్ భారతదేశం మీద జరిగిన దాడిగానే మనం ఖండించాలి. అందువల్ల ఇది ప్రజల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్, రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి న్యాయస్థానం. అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని, రామచంద్రపురం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా. అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులు అనేటువంటి జీవన విధానాలన్నీ కూడా అసమతుల్యమైనటువంటి పరిస్థితి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు, బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలి వచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి, అలాగే ఎవరైతే గవాయి గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. జగన్ అబద్దాలు బహిర్గతం, పీపీపీతో విద్యార్థులకు న్యాయం, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియా సమావేశం. పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.